ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం స్నేహితుల్లారా. మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మా కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఈ రోజు మీ రాసులు ఏమి చెప్తున్నాయో తెలుసుకుందాం. మీ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజు మంచి మాటతో ప్రారంభిద్దాం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. రాత్రి ఎంత చీకటిగా ఉంటే నక్షత్రాలు అంత ప్రకాశవంతంగా ఉంటాయి. దుఃఖం ఎంత లోతుగా ఉంటే ఈశ్వరుడు అంత దగ్గరగా ఉంటాడు. అందుకే ప్రతి రాత్రి తరువాత ఉదయం రావడం, ప్రతి చెడు పరిస్థితి తరువాత మంచి సమయం రావడం ఖాయం. ఎవరికైనా ఒక తెరిచిన పుస్తకంలో ఉండకండి. ఇది కాలక్షేపం చేసే కాలం. మిమ్మల్ని చదివేసి పారేస్తారు. ఈ ప్రపంచంలో కొన్ని పడిపోవచ్చు, కొన్ని పడిపోకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి అహంకారం ఒక రోజు తప్పకుండా పడిపోతుంది. ఇదే మనిషి జీవిత సత్యం. మీ అందరికీ 3వ శ్రావణ సోమవార శుభాకాంక్షలు. మీ అందరిపై భగవాన్ శివుని కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కొన్ని సాహసోపేతమైన అడుగులు వేయవలసిన సమయం. దీనికి బదులుగా బలమైన నిర్ణయాలు తీసుకోండి. అవకాశాలను వదిలిపెట్టకండి. ఈ సమయంలో విశ్వాసంతో తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్ని నాటకీయంగా మార్చగలదు. బహుశా మీకు ఇప్పటిది అనిపించకపోవచ్చు. పాత సంబంధాల గురించి మళ్లీ ఆలోచించడం, అర్థం లేని బంధాలను తెచ్చుకోవడం సరైనదిగా ఉంటుంది. మీ చుట్టూ ఉండడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మీ ఆకర్షణ పతక స్థాయిలో ఉంటుంది. దీనివల్ల కొన్ని ఆకర్షణీకరమైన అనుబంధాలు ఏర్పడతాయి. స్నేహితులు మరియు తోబుట్టువులతో సమయాన్ని ఆస్వాదించండి. విజయం మీ దగ్గరలో ఉంది. మీకు కొత్త ఆదాయం లేదా ఊహించని లాభాలు కూడా రాబోతున్నాయి. మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు బాగా తెలుసు. అందుకే మీరు సమయం, డిమాండ్ మరియు వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలరు. ఈ రోజు భౌతికంగా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇతరులను వినడం కోసం మీ గొంతును పెంచకండి. బదులుగా మీ వ్యక్తిత్వాన్ని అంత ఉన్నతంగా పెంచుకోండి. మీరు మాట్లాడే మాటలు వినడం కోసం ప్రజలు బ్రతిమాలుకునేలా ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. మీరు పనిలో మంచి పనితీరు కనబరుస్తారు. మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా నెరవేరడం వల్ల మీ ఆనందానికి అవధులు ఉండవు. వ్యక్తిగత విషయాలలో మీ క్రియాశీలత పెరుగుతుంది. మీరు కొంతమంది కొత్త వ్యక్తులతో స్నేహం చేయడంలో విజయం సాధిస్తారు. మీ పాత మిత్రులు ఎవరైనా చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీరు ఏదైనా ప్రభుత్వ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచించవచ్చు. ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి ఏదైనా మంచి ఆర్డర్ కూడా లభించవచ్చు. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా లభిస్తాయి. కానీ గ్రహణ యోగం ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టంగా మారవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన మరియు ఇబ్బందులు కొనసాగవచ్చు. మీకు మీ కుటుంబం మరియు స్నేహితుల సహకారం, మద్దతు లభిస్తాయి. ప్రేమ జీవితంలో ఈ రోజు మీరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ప్రేమికుడితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు వాహనాలు మరియు విద్యుత్ పరికరాలపై డబ్బు ఖర్చు చేయగలరు. ధార్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి ఉంటుంది. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న అపార్థాలు ఈ రోజు మీ జోక్యంతో పరిష్కారం అవుతాయి. పెద్దల సలహాలను పాటించడం మీకు సహాయకారిగా మరియు లాభదాయకంగా ఉంటుంది. యువత తమ కష్టం ప్రకారం మంచి ఫలితాలు లభించడం వల్ల శాంతి మరియు ఉపశమనం పొందుతారు. ఇది అంతర్గత శక్తి మరియు ఆత్మ పరిశీలన సమయం. మీ అవగాహన మరియు అంతర్జ్ఞానం మీకు సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తాయి. కుటుంబంలో ఒక మహిళ సభ్యురాలి పాత్ర ముఖ్యంగా ఉండవచ్చు. ఏదైనా విషయంపై నిశ్శబ్దంగా ఉండడం లేదా వేచి చూడడం ఈ రోజు లాభదాయకంగా నిరూపించవచ్చు. పిల్లలకు సంబంధించిన ఏదైనా రహస్యం లేదా ఆందోళన బయటపడవచ్చు. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా రహస్య పెట్టుబడి లేదా పథకంపై పని జరగవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కానీ భావోద్వేగ దూరం కూడా అనుభూతి చెందవచ్చు. ఒక ఆలోచన ఈ రోజు పని రూపం కూడా తీసుకోవచ్చు. మీలో దాగి ఉన్న ప్రతిభ మరియు వివేకం ఈ రోజు బయటపడవచ్చు. రచన, పరిశోధన, విద్య లేదా మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. బాస్ లేదా సీనియర్లతో తక్కువ సంభాషణ ఉంటుంది. కానీ మీరు మీ పనుల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించగలరు. ఏదైనా రహస్య ఔషధం గురించి సమాచారం కూడా మీకు లభించవచ్చు. మరియు జాగ్రత్తలు. ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో భయపడకుండా పరిష్కారం కనుగొనండి. కొంత సమయం ఆధ్యాత్మిక కార్యక్రమంలో గడపడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ఆర్థిక విషయంలో బడ్జెట్ ను పాటించకపోతే అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. మరియు ప్రేమ జీవితం. మీ ప్రేమ జీవితం ఉత్సాహం మరియు లోతైన భావోద్వేగాలతో ఉంటుంది. ఇది శాశ్వత సంబంధాలు మరియు ఆనందమయ క్షణాలు ఆహ్వానిస్తుంది. మరియు సవాలు నిరాశకు కారణం కావచ్చు. కానీ మీ సాహసోపేతమైన సృజనాత్మకత మిమ్మల్ని రిస్కులు తీసుకోవడానికి మరియు పరిమితుల నుండి విముక్తి పొందడానికి ప్రేరేపిస్తుంది. ఈ సాహసోపేత భావన మీ సంబంధాలలో కొత్త ఆనందం మరియు ఉత్సాహభరితమైన భావాలకు తలుపులు తెరుస్తుంది. ఈ రోజు మీరు సమూహాలు
క్లబ్లు లేదా ఇతర సామాజిక కార్యక్రమాలలో సమయం గడుపుతారు. ప్రజలు మీ ఆకర్షణ నుండి తప్పించుకోలేరు మరియు జీవితాంతం ఉండే ఒక కొత్త ప్రత్యేక సంబంధం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రమాదం లేదా దొంగతనం నుండి రక్షించుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు బాగా తెలుసు మరియు ఈ రోజు మీ మార్గంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు ప్రేమికుల మధ్య సమాన ప్రశంస మరియు అభినందన ఉండడం అవసరం. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఒక చిరునవ్వు కూడా మరేదైనా చేయలేని అద్భుతాన్ని చేస్తుంది. మరియు వృత్తి, ఈ రోజు అదృష్టం మీకు అనుకూలకంగా ఉంది. ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు, విజయం మరియు కీర్తి కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇంటర్నెట్ మరియు నెట్వర్కింగ్ ద్వారా మీరు మీ పనిలో అవకాశాలను పెంచుకోవచ్చు. ఏదైనా కొత్త ప్రారంభానికి ఈ రోజు మంచిది. ఈ రోజు మీ వృత్తి జీవితం అద్భుతంగా ఉంది మరియు మీ దృక్పథం మునుపటి కంటే మరింత వాస్తవికంగా ఉంది. మీరు మీ ప్రాధాన్యత జాబితాపై బాగా పనిచేశారు మరియు దీనితో పాటు మీరు అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్ద కలలు చూస్తూనే ప్రతిభను పొందవచ్చు. మీరు ఈశ్వరుడు మరియు విద్యా సంబంధ పరిస్థితులలో ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నారు. చొరవ తీసుకోవడానికి మరియు ఉదాహరణంగా నిలబడడానికి ఇది సమయం. మీ వివరాల ఆధారిత ఆలోచన సంక్లిష్టమైన పనులను సులభంగా నిర్వహించగలుగుతుంది. మీరు తెరిచిన మనసుతో పనిచేస్తే అభివృద్ధి అవకాశాలు మీ ముందు కనిపిస్తాయి. వాటిని స్పష్టత మరియు ఆత్మవిశ్వాసంతో స్వీకరించండి, ఎందుకంటే విజయం మీ చేతుల్లో ఉంది. ప్రాపర్టీ కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన ఉత్తమ డీల్స్ జరిగే మంచి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోపం మరియు ఆవేశంలో ఎటువంటి తప్పులు అడుగులు వేయకండి. ఉద్యోగంలో పని ఒత్తిడి కొనసాగుతుంది మరియు ఆరోగ్యం, ఈ రోజు మీరు తాజాదనం కోసం ధ్యానం మరియు లోతైన శ్వాస ప్రక్రియను అనుసరించాలి. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా అసౌకర్యం అనుభూతి చెందవచ్చు, అందుకే ఆహారంలో సాదాసీదాగా ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. నేటి పరిహారం, ఈ రోజు మీరు శివలింగంపై నీరు సమర్పించండి. పాలు, గంగా జలం, చందనం, అక్షింతలు మరియు బిల్వ పత్రాలను కూడా సమర్పించవచ్చు. శుభం కలుగుతుంది. మీ జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనతో ముందుకు సాగుతూ ఉండండి. ఈ రోజు శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సింహరాశి వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.